వాక్యాన్ని గురించినటువంటి పార్ట్ 1లో మనం వాక్యానికి ఉన్నటువంటి 6 పేర్లను మనం గమనించాం. వాక్యానికి ఉన్నటువంటి మిగిలినటువంటి 5 పేర్లు ఏంటో మనం చూద్దాం. ఇక వాక్యానికి ఇవ్వబడినటువంటి 7వ పేరు కృపావాక్యము, వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈ పేరును మనం అపోస్తులుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఇది అపోస్తుడైనటువంటి పౌలు తన 2వ సువార్త యాత్రలో ఈకొనియా పట్టణములో పౌలు అదేవిధంగా తనతో ఉన్నటువంటి సువార్త బృందం తేటగా సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది విని విశ్వసించి రక్షణ పొందిన తర్వాత, కాబట్టి వారు ప్రభువును అనుకొని, ఎవరు? పౌలు గారు, అతనితో పాటు సువార్త బృందంలో ఉన్నటువంటి మిగిలినటువంటి సభ్యులు, వారందరూ కూడా ప్రభువును అనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఎక్కడ? ఈకొనియా పట్టణంలో. ప్రభువు వారి చేత, అంటే పౌలు ఆయనతో పాటు ఉన్నటువంటి సువార్త బృంద సభ్యుల చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. చూడండి, ఇక్కడ 7వదిగా వాక్యానికి ఇవ్వబడిన పేరు కృపావాక్యం, వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. అలాగైతే వాక్యం కృపావాక్యం అని ఎందుకు పిలువబడిందంటే, అయోగ్యులము, అపాత్రులము, పాపులము, బలహీనులము, భక్తిహీనులము, దూరస్తులము, నేరస్తులము, ఆదాములో మనకు దొరికినటువంటి స్టేటస్ ఇది. అది జన్మ ద్వారా సంక్రమించింది. అదేవిధంగా జీవితంలో కూడా మనము పాపాలే చేస్తూ వచ్చాం. పాపాలంటే అనుకోవచ్చు భయంకరమైన హత్యలు, దొంగతనాలు, లంచగొండితనం, తాగుబోతనం, తిరుగుబోతనం అని అనుకోవచ్చు. కానీ ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ చెప్తా ఉంది. అలాగైతే దేవుడు చేయమన్న పని చేయకుండా చేయొద్దన్న పని చేయటమే పాపం. ఈ పాపులను రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన కృప మన పట్ల ప్రదర్శించాడు. కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటున్నాం కదా, హిజ్ గ్రేస్, ఆయన కృప. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఏమని చెప్తా ఉందంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అంటూ మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా గమనించుకున్నాం కదా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది శరీరధారి అయినటువంటి వాక్యము. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కృపా సంపూర్ణుడు, సత్య సంపూర్ణుడు. ఆ కృపా సంపూర్ణుడు ద్వారా కృప సత్యము అనేది లోకంలో వెల్లడైంది. కాబట్టి కృప అంటే అర్థం ఏంటి? అన్డిజర్వ్డ్ ఫేవర్. ఎవరైతే అర్హులు కాదో వారిని తన ప్రేమ ద్వారా రక్షణకు అర్హుల్ని చేయడమే కృప. కాబట్టి అలాంటి కృప, అది ఆయన కృప, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప. కాబట్టి ఆయన కృపను వెల్లడి చేసేటువంటి వాక్యము కృపావాక్యము అని పిలువబడింది. ఇక వాక్యానికి ఇవ్వబడినటువంటి 8వ పేరు రక్షణ వాక్యము, వర్డ్ ఆఫ్ సాల్వేషన్. అపోస్తులుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తుడైన పౌలు, బర్నబా వారిద్దరూ కలిసి చేసినటువంటి మొదటి సువార్త యాత్రలో పిసిదియాలోని అంతియోకయ పట్టణంలో ఒక సమాజ మందిరములో యూదుల మధ్య చేసినటువంటి ప్రసంగంలో పౌలు గారు ఈ విధంగా అంటా ఉన్నాడు, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, అంటే యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి, రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో యోహాను గారు ఏమని రాశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. స్వకీయులంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాల ప్రజలలో యూదా గోత్రములో ఒక ఇశ్రాయేలీయుడుగా యేసు ప్రభు వారు జన్మించాడు. అంటే ఆయన మొదటగా తన స్వకీయుల యొద్దకే వచ్చాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క స్వకీయులు, ఆయన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే ఆయన్ని అంగీకరించలేదు. యేసు ప్రభు వారిని మెస్సియాగా వారు గుర్తించలేకపోయారు, వారు తృణీకరించారు. చివరికి యేసు ప్రభువుని సిలువకు కూడా అప్పగించారండి. కాబట్టి తన్ను ఎందరు అంగీకరించేదరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే యేసు ప్రభువుని అంగీకరించేవారు, అంటే యేసు ప్రభు నామములో, ఆయన సిలువ బలియాగములో, ఆయన మరణ పునరుద్ధానాల్లో, ఆయన పవిత్ర రక్త ధారల్లో విశ్వసించి ఆయనను తమ సొంత రక్షకుడిగా తమ హృదయాల్లో ఎవరు చేర్చుకుంటారో
వారందరికీ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే అధికారం దేవుడు అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభు వారు రక్షకుడిగా మొదటిగా ఇశ్రాయేలీయుల యొద్దకే వచ్చాడు, కానీ వారు తృణీకరించడం అన్యజనాంగమైనటువంటి మిగిలినటువంటి ప్రపంచ ప్రజలందరికీ కూడా గొప్ప వరముగా మారింది అది. కాబట్టి ఇప్పుడు తన్ను ఎందరు అంగీకరిస్తే చాలు, నేను అంగీకరించాను, మీరు అంగీకరించారు, ఈ విధంగా ఎవరు అంగీకరించినా సరే, క్రైస్తవ మతంలోకి మారటం కాదు సుమా, క్రైస్తవ్యం మతమే కాదు, మార్గం, క్రీస్తు మార్గం, పరిశుద్ధమైన మార్గం. పాపి రక్షణ పొంది ఇక తను ఈ భూమి మీద జీవించినంతకాలం పరిశుద్ధంగా జీవించటం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ప్రేమస్వరూపి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పినటువంటి ప్రేమస్వరూపి, ఎటువంటి భేదం లేకుండా, కుల భేదం, ప్రాంతీయ భేదం, మత భేదం, లింగ భేదం, ఉన్నవాడు లేనివాడు అనేటువంటి భేదం, ఎటువంటి భేదం లేకుండా ప్రతి మానవుణ్ణి కూడా, మన తోటి మానవులందరినీ కూడా యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించటమే రక్షణ జీవితం. అలాంటి గొప్ప రక్షణ యేసు ప్రభు వారు ఉచితంగా మనకి అనుగ్రహించాడు. ఆ రక్షణ ఆనందం కలిగి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. అలాగైతే ఈ వాక్యం రక్షణ వాక్యం అని పిలువబడటం ఎంత సమంజసమో కదా స్నేహితులారా. ఇక వాక్యానికి ఇవ్వబడినటువంటి 9వ పేరు జీవవాక్యము, ది వర్డ్ ఆఫ్ లైఫ్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చూడగలమండి. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో అది మీకు తెలియజేయుచున్నాము. చూసారా స్నేహితులారా, మనం యోహాను సువార్త నుండి ఆది యందున్న వాక్యం గురించి, దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ వాక్యం గురించి, దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యం గురించి, ఆ వాక్యమే శరీరధారి అయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా 2025 సంవత్సరాల క్రితం మానవుల మధ్య ఉద్భవించి 33.5 సంవత్సరాలు కృపాసత్య సంపూర్ణుడుగా మానవుల మధ్య జీవించి సర్వమానవాళి కొరకు సిలువలో బలియాగం చేసి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి వాక్యము అని మనం ఇప్పటి వరకు ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చామో, ఆ శరీరధారి అయినటువంటి వాక్యమైనటువంటి యేసు ప్రభు వారి శిష్యుడుగా ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి అయినటువంటి యోహాను ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి, జీవవాక్యాన్ని గూర్చినటువంటి సాక్ష్యం. ఆ జీవవాక్యం ఎవరో మనం ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆది నుండి ఏది ఉండెనో, అదే ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి ఉన్నటువంటి ఆ వాక్యం, ఆ వాక్యం జీవవాక్యం అని చెప్తా ఉన్నాడు. ఆ వాక్యాన్ని గురించి విన్నాడు, కన్నులారా చూచాను అని చెప్తున్నాడు, నిదానించి కనుగొన్నానని చెప్తున్నాడు. మా చేతులు దేనిని తాకి చూచెనో, అంటే యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాల సహచర్యం. చూడండి, ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షి యోహాను. ఆయన రాసింది కల్పనా కథ కాదు, అది ఒక ప్రత్యక్ష సాక్షి యొక్క కథనం. అయితే ఈ వాక్యానికి 9వదిగా ఇవ్వబడిన పేరు జీవవాక్యం, ది వర్డ్ ఆఫ్ లైఫ్. ఎందుకు ఇది జీవవాక్యం అనబడింది? ఈ వాక్యం ఎఫ్సి పత్రికలో పౌలు గారు ఎఫ్సి సంఘస్థులతో మాట్లాడుతూ, పూర్వమందు మీ పాపాల చేత మీ అపరాధాల చేత మీరు చచ్చినవారు అన్నాడు. ఎఫ్సీలు మాత్రమే కాదు, ప్రతి మానవుడు కూడా ఆదాములో పాపిగా ఈ భూమి మీద జన్మించి పాపాలే చేస్తూ పాపాల ద్వారా వచ్చేటువంటి జీతమైనటువంటి మరణం పాలవుతున్నాడు. భౌతికంగా జీవించున్నారులే కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. మానవులందరూ కూడా జీవము లేని వారుగా ఉన్నారు. కాబట్టి జీవము లేని మానవుడికి జీవం ఇచ్చేటువంటి వాక్యం ఇది. ఎందుకంటే యేసు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని స్పష్టంగా చెప్పాడండి. అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి ఆ పాపి బ్రతికించబడతాడు. అదే క్రొత్త జన్మ, నూతన జన్మ అని పిలువబడతా ఉంది. యేసుప్రభువుని నమ్ముకొని రక్షించబడినటువంటి మానవుడు మరణములో నుండి జీవములోనికి దాటించబడతా ఉన్నాడు. కాబట్టి పాపి అయినటువంటి మానవుడిని ఆ మానవుడు ఆ వాక్యాన్ని విశ్వసించిన దినాన మరణములో నుండి జీవములోకి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యం జీవవాక్యము అని పిలువబడింది స్నేహితులారా. ఇక వాక్యానికి ఇవ్వబడినటువంటి 10వ పేరు బోధవాక్యము, వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. ఈ మాటను మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలం. అక్కడ సందర్భం ఏంటంటే, అపోస్తుడైన పౌలు, బర్నబా
తాము చేసినటువంటి మొదటి సువార్త యాత్రలో పిసిదియాలోని అంత్యోకయ పట్టణానికి వెళ్ళి ఒక విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుంటారు. అపోస్తుల కార్యం గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడి, బోధవాక్యం చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడి అని వారికి వర్తమానము చేసిరి. చూడండి, పౌలు బర్నబాలకి కబురు చేశారు. ఇక వెంటనే పౌలు లేచి ఒక అద్భుతమైనటువంటి బోధవాక్యం వారితో మాట్లాడాడు. ఎందుకు వాక్యం బోధవాక్యం అని పిలువబడింది? మీకు 2-3 సంగతులు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో పునరుద్ధానుడైన యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ అక్కడ వ్రాయబడి ఉంటుంది. దాన్ని గ్రేట్ కమిషన్ అంటాం. ఒకసారి అది గమనిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి, అంటే యేసు ప్రభువారి శిష్యులు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఎవరికి? యేసుప్రభు నమ్ముకొని రక్షించబడి వాక్యానుసారమైనటువంటి బాప్తిస్వం పొందుకున్నటువంటి వారికి యేసుప్రభు వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వారు బోధించాలట. అంటే రక్షించబడిన వ్యక్తికి బోధ చాలా అవసరం. రక్షించబడటానికేమో రక్షణ సువార్త, రక్షణ తరువాత విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికేమో బోధవాక్యం అవసరం. పెంతెకోస్తు దినాన యెరూషలేం పట్టణంలో పేతురు గారి సువార్త ప్రకటన ద్వారా 3,000 మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. అప్పటికే అక్కడ ఒక 120 మంది సహోదరులు ఉన్నారు. వారుగాక సహోదరులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా అక్కడ సంఘంగా కనబడుతున్నారు. మరి కొత్తగా ఈ 3,000 మంది వారితో చేర్చబడ్డారు. వీరందరూ కూడా ఏం చేశారనేది అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో తేటగా వ్రాయబడింది. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగకై ఉండిరి. అంటే చూడండి, మొట్టమొదటి స్థానం అపోస్తుల బోధ. అంటే రక్షించబడిన వారికి, సంఘంలో చేర్చబడిన వారికి బోధ చాలా అవసరం. ఇక వారికి రక్షణ సువార్త అవసరం లేదు, వారికి బోధ కావాలి. బైబిల్ గ్రంథం నుండి వాక్యాన్ని వారికి బోధించాలి. కాబట్టి ఈ వాక్యము బోధవాక్యం అనబడింది. ఇక 11వదిగా దేవుని వాక్యము ప్రవచన వాక్యము అని పిలువబడింది. స్థిరమైన ప్రవచన వాక్యం, ప్రాఫిటిక్ వర్డ్, కన్ఫర్మ్డ్, స్థిరపరచబడిన ప్రవచన వాక్యం అని పిలువబడింది. ఇది మనం ఎక్కడ చూడగలము అంటే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. చూడండి, స్థిరమైన ప్రవచన వాక్యం, ప్రాఫిటిక్ వర్డ్ కన్ఫర్మ్డ్. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము, ఏ వాక్యం అయితే ప్రవచన వాక్యం అని పిలువబడిందో ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని చెప్తా ఉన్నాడు. అంటే వాక్యము ప్రవచన వాక్యం అని పిలువబడింది. ఈ మాట రాయకముందు పేతురు గారు మరొక అద్భుతమైన సంగతిని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. రూపాంతరం కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని వలన మహిమపరచబడినప్పుడు యేసు ప్రభు వారితో పాటు ఈ పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, అతని సహోదరుడైన యాకోబు కూడా ఉన్నాడు. ఇందాక యోహాను ఒక ప్రత్యక్ష సాక్షిగా యేసు ప్రభు గురించి, ఆ జీవవాక్యాన్ని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూసాం. అదేవిధంగా మరొక ప్రత్యక్ష సాక్షి పేతురు గారు ఇస్తున్న సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూద్దాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆ మహాదివ్య మహిమ నుండి యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు యేసు ప్రభువు పొందగా మేము చూచితిమి అంటున్నాడు. తండ్రి అయిన దేవుని వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ ఘనత పొందగా మేము, అంటే నేను, యోహాను, యాకోబు, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద యేసు ప్రభువుతో కూడా ఉండి ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. చూడండి, ఇక్కడ
కళ్ళతో చూశారు యేసుప్రభు యొక్క మహిమ. పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుప్రభు వారిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని విన్నారు. అంటే వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, ఇంకా చేతులతో తాకారు. ఆదియందు వాక్యముగా ఉన్న యేసుప్రభు శరీరధారిగా వచ్చాడనేటువంటి సత్యానికి ప్రత్యక్ష సాక్షులు కూడా వివరించినటువంటి సందర్భాలండి. ఎందుకు దేవుని వాక్యం ప్రవచన వాక్యం అని వ్రాయబడిందో ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని చిట్ట చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ 66 పుస్తకాలను రాసినటువంటి 40 మంది రచయితలు మనకు కనబడతారు. కానీ వీళ్ళెవ్వరూ కూడా తమ ఊహను బట్టి కానీ చమత్కారంగా కల్పించి కానీ వారు రాయలేదు. మరి ఎలా రాశారు వారు? ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. చూడండి ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందంటే భక్తులైనటువంటి సుమారుగా 40 మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపించబడ్డారు, దేవుని మూలముగా పలికారు. నిజానికి వారు రాసింది వారి మాటలు కాదు. అలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మనుషులు దేవుని మూలంగా పలికారండి. ఎలా పలికారు? ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాశాడు. ఓ ఇర్మియా, నేను, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, ఈ మాటలు నీవు ప్రజలతో పలుకు. దేవుడు తన నోట ఉంచిన మాటలు, తనకు చూపించినటువంటి సంగతులు గ్రంథస్థం చేయగా ఇర్మియా గ్రంథం ఉనికిలోకి వచ్చింది. ఆ విధంగా ప్రతి గ్రంథం కూడా. దీనికి దావీదు గారు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1-2 వచనాల్లో 2 మాటలు మీకు చదివి వినిపిస్తాను. చక్కగా ఈ సంగతి అర్థమవుతుంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవి. తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు ఈ రచయితలందరూ కూడా. కాబట్టి దావీదు కూడా ఏమంటున్నాడంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు అంటే ఆయన వాక్యం, దేవుని యొక్క వాక్యం నా నోట ఉన్నది. అంటే ఇర్మియాకి ఏ విధంగా అయితే ఇర్మియా నోట దేవుడు తన మాటలు ఉంచాడో దావీదు నోట కూడా దేవుడు తన మాటలు ఉంచాడు. కాబట్టి దేవుని మాటలే వారు ప్రవచించారు. కాబట్టి వారు ప్రవచించిన వ్రాసిన ఆ వాక్యము ప్రవచన వాక్యము అని పిలువబడింది. మనం ప్రకటన గ్రంథంలో కూడా ప్రవచన వాక్యము అనేటువంటి మాట అనేక సార్లు చూడగలం. అయితే నేను ముగించక ముందు ఈ వాక్యము గురించి దేవుడిచ్చిన హెచ్చరిక, ఎందుకంటే ఇది ప్రాఫిటిక్ వర్డ్ కన్ఫర్మ్డ్. ఎందుకు ఈ వాక్యం స్థిరమైన ప్రవచన వాక్యం అని పిలువబడిందంటే బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలోని 39 పుస్తకాలు ముగించబడ్డాయి, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు ముగించబడ్డాయి. బైబిల్ గ్రంథం చిట్ట చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం చివరిలో సమాప్తము అని ఉంటుంది. అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన భక్తులను ప్రేరేపించి వారికి తన మాటలు అందించి వారితో రాయించాడు. బైబిల్ గ్రంథం సంపూర్తి అయిపోయింది, బైబిల్ గ్రంథం ముగించబడింది. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలోని వాక్యం గురించి మనకివ్వబడినటువంటి ఆజ్ఞ, ప్రతి మనుషునికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, నేను మీకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19-20 వచనాల నుండి చదివి వినిపిస్తాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేనిచ్చు సాక్ష్యమేదనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా, చూడండి జాగ్రత్తగా వినండి, ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవరైనా ఈ గ్రంథంతో మరికొన్ని సంగతులు కలపటానికి ప్రయత్నిస్తే వచ్చే శిక్ష అది. అదేవిధంగా ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల, ఇందాకేమో కలపకూడదని చెప్పాడు, ఇప్పుడేమో తీసివేయకూడదు అని కూడా చెప్తున్నాడు. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. చూడండి, దేవుని వాక్యానికి ఏమన్నా కలిపినా, దేవుని వాక్యంలో నుండి ఏమన్నా తీసివేసినా ఎంత గొప్ప శిక్ష దేవుని వద్ద నుండి వస్తుందో గమనించండి స్నేహితులారా. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి హెచ్చరిక ఇచ్చాడు. ఆ హెచ్చరికను నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ చెప్తున్నాడు.
వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఈ హెచ్చరిక ఉందండి. అది కూడా మీకు చదివి వినిపిస్తాను. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలుపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. మరొకసారి వాక్యమునుకున్నటువంటి 11 పేర్లు అవి నేను గమనించినవి. మీరు ఇంకా వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయేమో మీరు కూడా వెతకండి. ఆ 11 పేర్లను మరొకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి పేరు దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ పేరు ప్రభువు వాక్యము, వర్డ్ ఆఫ్ లార్డ్. మూడవ పేరు క్రీస్తు వాక్యము, వర్డ్ ఆఫ్ క్రైస్ట్. నాలుగవ పేరు సత్యవాక్యము, వర్డ్ ఆఫ్ ట్రూత్. ఐదవ పేరు విశ్వాస వాక్యము, వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఇక ఆరవ పేరు సువార్త వాక్యము, వర్డ్ ఆఫ్ ద గాస్పెల్. ఇక ఏడవ పేరు కృపావాక్యము, వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఎనిమిదవ పేరు రక్షణ వాక్యము, వర్డ్ ఆఫ్ సాల్వేషన్. తొమ్మిదవ పేరు జీవవాక్యము, వర్డ్ ఆఫ్ లైఫ్. ఇక 10వది బోధవాక్యము, వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. ఇక 11వది ప్రవచన వాక్యం, స్థిరమైన ప్రవచన వాక్యం, ప్రాఫిటిక్ వర్డ్ కన్ఫర్మ్డ్. ప్రియ స్నేహితులారా, వాక్యాన్ని గురించి, వాక్యమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అనేక సంగతులుగా మనం విన్నాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్. మీ అందరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు.